మాకు ఆ స్వామివారి నుండి పిలుపైతే వచ్చిందండి. ఇంకా మేమైతే వచ్చేసాము తిరుపతి. సో, తిరుపతి వచ్చేసాము. మార్నింగే లగేజ్ అంతా కూడా క్లాక్ రూమ్‌లో వేసేసి కాలినడకన మెట్లయితే ఎక్కుతున్నాము. నేను, మా హస్బెండ్, పిల్లలు గూడా. ఫస్ట్ అయితే మా హస్బెండ్ ఒక్కలే ఎక్కుదాం అనుకున్నారు. కానీ ఇంక నేను అన్నాను. తర్వాత పిల్లలు గూడా మేము గూడా నడుస్తామన్నారు. ఇంకా వాళ్ళతో గూడా స్లోగా అయితే వెళ్దాము. వాళ్ళకి కూడా ఒక మెమరీ ఉంటుంది. ఇవన్నీ చూస్తారని చెప్పి ఇంకా ఫ్యామిలీ అందరం కూడా నడక మార్గంలో బయలుదేరామన్నమాట కొండకి. సో, మంచి సమ్మర్ కదా! ఎండలైతే ఎక్కువున్నాయి. కానీ మనం కొండ ఎక్కే కొద్దీ కూడా మనకి సమ్మర్ అయితే తెలీదు. పిల్లలైతే చాలా కోఆపరేట్ చేశారు. చాలా ఇష్టంగా ఎక్కారనమాట పైకి కొండపైకి. అడుగడుక్కి చూసుకుంటూ అన్నీ వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చాలా మంచి మెమరీ. మేము తిరుమల నుండి వచ్చేసి ఆల్మోస్ట్ 2 వీక్స్ అవుతుంది. కానీ ఇంకా ఆ మెమరీస్ అన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళకొక బాండ్ అయితే ఏర్పడిపోయింది. మెట్లు నడుచుకొని ఎక్కడం వల్ల. వాళ్ళలో ఒక చేంజ్ అయితే చూసాననమాట. సో, ఇది ఒక మంచి థింగ్. పిల్లల్లో కొంచెం వాళ్ళకి కేపబిలిటీ ఉంటే తిరుమల వెళ్ళినప్పుడు పిల్లలతో పాటు ఫ్యామిలీ అందరూ కలిపి నడుచుకొని వెళ్ళి దేవుడిని మనం దర్శనం చేసుకోవడం ఒక చాలా మంచి విషయం అని అంటాను. ఇంక ఇక్కడైతే మేము ముందు కొబ్బరికాయ కొట్టి, హారతి ఇచ్చుకొని, దండం పెట్టుకొని, ఇంక ఎటువంటి విఘ్నాలు లేకుండా కొండ అయితే సులువుగా ఎక్కేసేలాగా ధైర్యాన్ని ఇవ్వు అని చెప్పి పిల్లలతో వెళ్తున్నాం కదా! దేవుడికి దండం పెట్టుకొని స్టార్ట్ అయిపోయాము. చూస్తున్నారు కదా! చాలామందున్నారు. మేము వెళ్ళిన టైంలో అయితే పీక్స్ అనమాట. అందరికీ కూడా సమ్మర్ హాలిడేస్ వల్ల చాలామందున్నారు. ఎక్కే ప్లేస్‌లో గానీ, మనం స్టెప్స్ మేమైతే అలిపిరి నడక మార్గం అయితే తీసుకున్నాము. ఇంకా చాలామందున్నారు. ఇంక అడుగడుక్కి మనం గోవిందనామాలు చదువుకుంటూ, గోవిందుడిని స్మరించుకుంటూ, ఆయాసం వస్తే ఇట్లా ఆపుకొని కాసేపు మేమైతే ఇంకట్లా కొండైతే ఎక్కేసాము. చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ ఫ్యామిలీతో, పిల్లలతో. ఇంక ఇక్కడైతే మనకి ప్లాస్టిక్ బాటిల్స్ అలో ఉండదు. ఇలా గ్లాస్ బాటిల్స్‌లో తాగాలనమాట. మనం తాగేసి గ్లాస్ అక్కడ ఇచ్చేస్తే బాటిల్ 20 రూపీస్. బాటిల్‌తో 20 కాదు 30 అనుకుంటా. బాటిల్‌తో తీసుకుంటే 50 రూపీస్ అనమాట. ఇంక అలా మేము చూసుకుంటూ చాలా స్టాప్స్‌లో పిల్లలతో కదండీ! వాళ్ళకి కావాల్సినవన్నీ ఇస్తూ, వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేస్తూ, మోటివేట్ చేస్తూ, ఇంకా కొంచెం మసాజ్ చేస్తూ, కాళ్ళకి ఇట్లా యానిమల్స్ గ్రీనరీ చూపిస్తూ, వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ప్రతీదీ అసలు ఏంటి, ఎలా హిస్టరీ ఇవన్నీ కూడా ఇంకా అలా ఎక్కేసామనమాట. చాలా ఈజీగా అనిపించింది. ఇక్కడైతే మోకాళ్ళ పర్వతంకొచ్చేసాము. ఇక్కడ మోకాళ్ళ మీద ఎక్కుతాము ఆ మెట్లన్నీ కూడా. సో, ఇక్కడ కొంచెం మెట్లయితే ఎత్తుగా అనిపిస్తాయి. తర్వాత ఇంకా కొండైతే రీచ్ అయిపోయాం. నెక్స్ట్ కంటిన్యూయేషన్ వ్లాగ్ చూడండి.